తిరుపతి జిల్లా సప్తగిరి కాలనీ వాళ్ళేమో వైసీపీ వాళ్ళు అనుకున్నాం. అయితే ఈ వైసీపీ వాళ్ళే తెలుగుదేశం వాళ్ళకి కొంతమంది దాంట్లో ఉండే దొంగల్ని ఏరి వాళ్ళకి కట్టపెట్టేసినారని మనకు అర్థమవుతుంది. వాళ్ళు అసలు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వస్తున్నారు, అప్పుడు వైసీపీ వాళ్ళు వచ్చారు, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వస్తున్నారు. అంటే రెండు పార్టీల్లో ఉండారనమాట వాళ్ళ మనుషులు. సీఎం వాయిస్ మీనందం. మనం నిన్న మొన్నటి రోజు మనం చూసాము, జే మురళి గారు వాళ్ళ తండ్రి వాళ్ళ పెదనాన్న ఇద్దరికి వాళ్ళ ఆర్టీసీ బస్టాండ్లో పనిచేసి అప్పుడు ఎన్టీ రామారావు గారు ఇచ్చిన పట్టాలని తీసుకొని ఇక్కడ వాళ్ళ తండ్రితో పాటు ఇక్కడ గుడిసేసుకొని ఉన్నారు. అయితే ఇక్కడ రోడ్డు సౌకర్యము ఇవన్నీ లేకపోవడం, తగిన వసతులు లేకపోవడంతో పెద్ద ఆయన ఆరోగ్యం బాగాలేని పరిస్థితుల్లో బయట వెళ్ళిపోయి వాడిగండ్లలో ఉన్నారని చెప్పి తెలిసింది, చెప్పారు కూడా వాళ్ళు, మనం చూసాం నేరుగా. అయితే ఈ సందర్భంలోనే గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చింది. అది చాలా మంచి యాక్ట్ అని కొంతమంది చెప్పుకున్నారు. అసలు చాలా దుర్మార్గమైంది అని లాయర్లే వీధుల మీదకి వచ్చేసింది, మనం చూసాం. అయితే దాన్ని అసలు చట్టం అయిందో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం దాన్ని ఆ యొక్క అవకాశాన్ని చూసుకొని ఎక్కడెక్కడ ఈ కబ్జాదారులు దొంగలు ఉన్నారో దాన్ని ఈ చట్టాన్ని ఉపయోగించుకునేసి ఇట్లాంటి పత్రాలు సృష్టించేసినారు. మామూలుగా ఈ స్థలం ఇవ్వాలంటే ప్రభుత్వం పట్టా ఇవ్వాలి, లేకపోతే అనుభవం పత్రాలు ఇవ్వాలి. అట్లాంటివి ఏమీ లేకుండానే ఏదో ఎంఆర్ఓ గారు సర్టిఫికేట్ ఇచ్చారని, వాస్తవంగా 1985లో ఈ పట్టా ఇవ్వడం జరిగింది ఎన్టీ రామారావు గారు. అయితే కదా 2013లో ఇచ్చినట్టు సర్టిఫికేట్ ఇచ్చినట్టు, పట్టా కూడా కాదు, దాన్ని పెట్టి రిజిస్టర్ చేసినారు. అసలు రిజిస్ట్రారు ఇవన్నీ చూడకుండా ఎట్లా చేస్తాడు? రికార్డ్స్ సరైన రికార్డ్స్ ఉందా లేదా, అసలు దాని ఈ స్థలానికి ఆ హక్కు ఉందా లేదా అని నేను ఇక్కడ చుట్టుపక్కల కొంతమంది పెద్ద మనుషులతో మాట్లాడితే ఈ ప్రాంతంలో అసలు రిజిస్ట్రేషనే కాదు అని చెప్పి చెప్పకరావడం జరిగింది. ఎందుకు కాదు అని చూసినప్పుడు అసలు ఇక్కడ మొత్తం సరైన ఆధారాలు లేకుండా ఉన్నాయి చాలా వాటికి. ఈ ప్రాంతం సర్వే నెంబర్ 1 ఇది సర్వే రిజిస్ట్రేట్ చేయడానికి వీలు లేదు అని చెప్పి ఇక్కడ ఉండే పెద్ద మనుషులు చెప్పారు. అయినా దొంగచాటుగా ఈ సర్వే నెంబర్ను కూడా 1/36 లేకపోతే 26 అని చెప్పి నెంబర్లు మార్చేసి 131 1/131 అనే నెంబర్లు వేసేసి రిజిస్ట్రేషన్ చేసేసినారు. దాంతోపాటు ఒరిజినల్ దస్తావేజులు ప్రభుత్వం ఇచ్చినట్టు రికార్డులు కానీ ఏమీ లేకుండానే రికార్డ్ చేయడం జరిగింది. ఇది ఒకటే కాదు, ఇట్లా దాదాపు ఈ ఊరు మొత్తం 23కు పైగా రిజిస్ట్రేషన్ చేసినారని చెప్పేసి వాళ్ళు చెప్పుకురావడం జరిగింది. అయితే ఇక్కడ రిజిస్ట్రార్ కూడా నేరస్తుడుగా మనకు కనబడతాడు. మనం ఇట్లా ఒక ప్రభుత్వ అధికారులే ఈ విధంగా ఉంటే మామూలు సాధారణ ప్రజానీకం ఈ కబ్జాదారులకి అసలు ఇంకా రెక్కలు వచ్చేస్తాయి కదా. కాబట్టి అట్లా రెక్కలు వచ్చేసి ఇట్లా ఆక్రమించుకోవడం అనేది కనబడుతుంది. వాస్తవంగా దీంట్లో ఈ రికార్డ్స్ కానీ మనం కానీ చూసామంటే ప్రధానంగా మామూలుగా ఇంటి పన్ను ఉండాలి, ఏదైనా రిజిస్ట్రేషన్ చేయాలంటే ఇంటి పన్ను అన్నా కనీసం చూస్తారు. అట్లా ఇంటి పన్ను కూడా చూడాల. ఇంటి పన్ను చూడకుండా నీళ్ళ పన్ను, ఇది చూడండి, ఇది నీళ్ళ పన్ను. ఈ నీళ్ళ పన్ను బట్టి రిజిస్ట్రేషన్ చేసినారు. అట్లా ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయో ఇవన్నీ ఒక్కటి కూడా రిజిస్టర్ పట్టించుకోకుండా చేసినారంటే ఎంత దుర్మార్గంగా ఉంటుంది చూడండి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూ యాజమాన్య హక్కు చట్టం ఇంత దుర్మార్గంగా ఉందనేది మనకు కనబడుతుంది. ఇప్పుడు నిన్న మనం చూసాం, మన జే మురళి గారు వాళ్ళ ఆవేదన, వాళ్ళ కుటుంబం పడిన ఆవేదన అంతా కూడా మనం నేరుగా చూసాం. ఇప్పుడు కొత్త విషయాలు మన దృష్టికి వచ్చాయి కాబట్టి నేరుగా ఆయనతో మాట్లాడదాం. మురళి గారు, ఏం పరిస్థితి ఇప్పుడు, పొజిషన్ ఏంది, ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? చెప్పండి. అది పంచాయతీ గారు ఇల్లు కట్టుకుని చెప్తున్నారు, గట్టిగా చెప్పండి. పంచాయతీ సెక్రటరీ గారు ఇల్లు కట్టండి పన్ను ఇస్తామని చెప్పినారు. ఇల్లు కడుతున్నాము, ఇక్కడ ఒకటి అక్కడ కడుతున్నాము, అది కడుతున్నాము.
వాళ్ళు ఏమన్నా అబ్జెక్షన్ చేసేయడానికి వచ్చారా ప్రయత్నం? వాళ్ళు రాత్రి 1 గంటకి ఒక 4-5 మంది ఆటోలో తీసుకుని అక్కడ నిలబడుతున్నారు. ఓకే. ఇక్కడ మా అమ్మ చూసింది, ఒక అతను నడిచి వెళ్ళినాడు. సీసీ కెమెరా కూడా ఒకటి ఫిక్స్ చేసినాము కాబట్టి వాళ్ళు ధైర్యం చేయలేకపోతున్నారు. కానీ వాళ్ళ వల్ల కొద్దిగా ఇబ్బంది ఉందని అయితే క్లారిటీగా అర్థమైంది. కొంచెం అయితే కాదు, చాలా ఇబ్బంది ఉన్నది. రాత్రి అంతా నేను అట్టే కూర్చొనే ఉన్నాను. ఏంటి నా సొత్తుకేంది నేను వచ్చి ఇంటికి కూర్చోవాల్సింది కదా. మేము వచ్చింది నేను చాలా పేరు కుటుంబం సార్. నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇది మనం చూసాము. వాళ్ళు మొదటి రోజు నిన్నటి రోజు వచ్చి ఇక్కడ గొడవ చేసి మొత్తం ఎవరు వాళ్ళు మొదట కెమెరా తీసుకొని వచ్చారు. ఆ తర్వాత ఇక్కడ స్థానికంగా మనం వాళ్ళకి సపోర్ట్గా ఈ కుటుంబానికి సపోర్ట్గా ఉన్నాం కాబట్టి మనం కూడా వీడియో తీయాల్సి వస్తే మీరు చూసారు. అసలు వీడియో తీయొద్దు అని చెప్పేసి బెదిరించడం, కొట్టడానికి రావడం, మన కెమెరాని పెరుక్కోవడానికి ప్రయత్నం చేశారు. ఆ పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పి పోలీసులను తెలుసుకొచ్చారు వాళ్ళే. ఆ తర్వాత అక్కడికి పోయిన తర్వాత రికార్డ్స్ అంతా చూసిన తర్వాత ఏం చెప్పారు మన చూసిన తర్వాత నీకు స్టేట్మెంట్ ఇవ్వలే కదా నీకు, అదే నువ్వు వెళ్ళు ఏమవుతుంది అని కోర్టు వేసి పేపర్లు తీసుకొని గట్టిన చేస్తావు అని సీఏ గారు చెప్పారు కదా, చూసారా? సీఏ గారు చూసారు. ఓకే ఓకే ఓకే. ఇట్లా మొత్తం మీద రికార్డ్స్ అంతా కూడా ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా ఈడ పంచాయతీ అధికారులు, సిఐ గారు గమనించిన తర్వాత మొత్తం వాళ్ళదంతా ఫేక్ అని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ మనసులో పడింది. కాబట్టి వీళ్ళు మా జే మురళి గారిని కట్టుకోమని చెప్పి చెప్పడం జరిగింది. అందుకనే వీళ్ళు కూడా పంచాయతీ అధికారులు కూడా ఏం చెప్పారంటే, మీరు వెంటనే కట్టండి, ఇంటి పన్ను ఇస్తాము అని చెప్పి ఒక రికార్డు పూర్వకమైన ఒక పేపర్ కూడా ఇచ్చారు. నేను మీ దృష్టికి కూడా దాన్ని చూపించాను. అందుకోసమే వీళ్ళు మొత్తం మీద మంచి మేస్త్రిని పెట్టుకునేసి వెంటనే 24 గంటలు కాదు, 12 గంటలు కూడా కాదు, 8 గంటల్లో ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు వాళ్ళు. మనం చూడొచ్చు ఎంత అద్భుతంగా కట్టేశారు ఇల్లు కూడా. తర్వాత వెనకాల కూడా ఇంకొక ఫ్లాట్ అది, దాన్ని కూడా నిర్మాణం చేపట్టి చేస్తున్నారు. మొత్తం మీద మురళి గారు వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఈ యొక్క స్థలాన్ని వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిన స్థలాన్ని నిలబెట్టుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా వీళ్ళకి మద్దతుగా ఉంది. గత ప్రభుత్వం అయితే అసలు ఎట్లా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు, అది వేరే వాళ్ళకి కట్టబెట్టడానికి చేసిన ప్రయత్నం అని చెప్పేసి మనకి వివరంగా తెలిసిపోయింది అప్పటికే. అందుకోసమే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసింది. అదేవిధంగా పేదవాళ్ళకి అండగా నిలబడతామని చెప్పి హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు ఈరోజు వీళ్ళకి సపోర్ట్గా నిలబడుతుందని మనకు కనబడుతుంది. అయినా కానీ ఈ దుర్మార్గం చూడండి, వాళ్ళేమో వైసీపీ వాళ్ళు అనుకున్నాం, అయితే ఈ వైసీపీ వాళ్ళే తెలుగుదేశం వాళ్ళకి కొంతమంది దాంట్లో ఉండే దొంగల్ని ఏరి వాళ్ళకి కట్టబెట్టేసినారని మనకు అర్థమవుతుంది. వాళ్ళు అసలు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వస్తున్నారు, అప్పుడు వైసీపీ వాళ్ళు వచ్చారు, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వస్తున్నారు. అంటే 2 పార్టీల్లో ఉండారనమాట వాళ్ళ మనుషులు. దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు ఎవరైతే ఈ స్థలానికి వచ్చారో వాళ్ళు కొంతమంది కబ్జాదారులకి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చేసినారని తెలియవస్తుంది. అందుకోసం వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడికి వచ్చి దీన్ని ఆపుదలు చేసి వాళ్ళైతే రక్షించుకుంటారని చెప్పేసి వాళ్ళకి కబ్జాదారులకు అర్థమైనట్టుంది. కాబట్టి వాళ్ళకి ఇచ్చి నిన్న మొన్న వచ్చిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలు అని చెప్పి తెలియవస్తుంది. వాళ్ళు కూడా ఆ తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులు కూడా దీన్ని సహించలేకపోతున్నారు. ఎందుకంటే ఈ దుర్మార్గం భూమి సహించదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉండే తెలుగుదేశం కార్యకర్తలు, నిజమైన కార్యకర్తలు ఈ విషయాన్ని ఖండిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి శిక్ష పడాల్సిందే అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఆ విధంగా ఎవరున్నా తెలుగుదేశం పార్టీలో ఇటువంటి కబ్జాదారులు ఉంటే మాత్రం అరికట్టాల్సిన అవసరం ఉంది. మనం ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా మంగళం అనేది ఉండేది. మంగళం తర్వాత బీటీఆర్ కాలనీ అని చెప్పి పిలుచుకునేవాళ్ళు. అయితే గత ప్రభుత్వం మొత్తం కూడా ఎక్కువ జనాభా పెరిగిపోవడంతో దీనంతా కూడా డివిజన్ చేసింది. డివిజన్ చేసిన దాంట్లో ఈ ప్రాంతం సప్తగిరి కాలనీకి వచ్చింది. సప్తగిరి కాలనీలో అంతకు ముందు నుండి కూడా దాదాపు 20 ఏళ్ళకు పైగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా వాళ్ళ జెండాలు మోసిన కార్యకర్త రెడ్డిబాబు గారు మనతో ఉన్నారు. ఆయన కూడా ఈ ప్రాంతంలో ఏం జరిగింది ఏమనే విషయాలు, ఈ ఫ్లాట్ సమస్య, జే మురళి గారు, ఇంకా ఇది కాకుండా 100 ఫ్లాట్లు ఆక్రమించడానికి గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఆ విధంగా మార్చుకునేసింది. ఈ పరిస్థితుల్లో మనం రెడ్డిబాబు గారితో మాట్లాడడానికి వచ్చాం. కాబట్టి ఆయనతో మాట్లాడదాం. ఏం జరిగింది సార్ ఇక్కడ పరిస్థితి? సార్, నా పేరు సుంకర చిన్నారెడ్డి బాబు. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉన్నాను. ఇక్కడ
గత ప్రభుత్వంలో టైటిల్ యాక్ట్ తెచ్చినామని చెప్పేసి ఒక జీవో తెచ్చారు. ఆ జీవోకు మేము గతంలోనే కలెక్టర్ గారిని కలిసాము. మా ఎమ్మెల్యే గారు పులిపర్తి నాని గారు ఆల్రెడీగా ఆ ప్రభుత్వానికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయారు గతంలోనే. కానీ కొంతమంది దొంగలు తయారైపోయి ఈ జాగాలు, పేదవాళ్ళకి ఇచ్చిన జాగాలు, 85లో ఇచ్చిన పట్టాలని కొంతమంది కబ్జా చేసేదానికి ఇక్కడ స్థానికులుగా ఉన్న కొంతమంది నాయకులు, వైసీపీ నాయకులు దాన్ని కబ్జా చేసేదానికి తయారైపోయి ఆల్రెడీగా ఎంఆర్ఓ దగ్గర నుంచి ఒక సర్వే రిపోర్ట్ పెట్టుకోయి దాంట్లో సబ్ డివిజన్గా మార్చుకోయి ఆ సబ్ డివిజన్లో వాళ్ళ పేర్లు, వాళ్ళకి ఎవరికైతే నా వత్తాసు పలుకుతారో వాళ్ళ పేర్లు పెట్టుకోయి వాళ్ళకు దొంగ పట్టాలు తయారు చేసుకొని వాళ్ళకు ఇంటి పన్నులు తయారు చేసుకొని ఈ పన్నులతో పాటు సర్వేలు కొన్న రెవెన్యూ వాళ్ళు కూడా మోసం చేసి వాళ్ళ దగ్గర ఒక కాగితాలు తీసుకొని దాన్ని రిజిస్టర్ పెట్టేదానికి రిజిస్టర్లు చేయించారు. దీన్ని తప్పు నానిగారు దృష్టికి పోతే నానిగారు దాన్ని ఖండించారు. ఈ మా టీడీపీ గవర్నమెంట్ వచ్చాక దాన్ని టైటిల్ యాక్ట్ రద్దు చేసే చంద్రబాబు నాయుడికి హర్షించాము, అందరం చెప్పాము. దానికి ఆ దృష్టిని తీసుకొని కలెక్టర్ గారికి మళ్ళీ మెమరాండం ఇచ్చాము. నారాయణ గారి దృష్టికి పోయి నారాయణ గారు ఇచ్చారు. ఇచ్చిన మేమంతా కార్యకర్తలుగా మేము చెప్పాము, సార్ ఈ విధంగా చేశారు, ఈ విధంగా జరిగిందండి. దాన్ని వాళ్ళు కొంతమంది పసిగట్టి మా తెలుగుదేశంలో కొంతమందిని వాళ్ళ దృష్టికి మలుచుకొని వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేశారు. దీన్ని నాన్నగారు దృష్టికి పోయింది కానీ నాన్న దాన్ని మందలించడం జరిగింది. ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదంటే, లేదు సార్ మేము కొనుక్కున్నామంటే ఎట్లా కొనుక్కుంటారు, ఇది ఆల్రెడీగా ఫేక్ పట్టాలు, రుణంలో ఇల్లు కట్టుకోవడానికి వచ్చారు. మేమంతా వాళ్ళకి సపోర్ట్ చేశాము. కానీ కొద్ది రోజుల నుంచి ఇతను మేము రిజిస్టర్ చేసుకున్నామని చెప్పేసి ఇక్కడ ఇప్పుడు సర్వే నెంబర్ 1 అంటున్నారు కదా, అక్కడ రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా? కాలేదు సార్, అది అసలు లేదు. అది జీవో రద్దు చేశారు. నెక్స్ట్ పోతే జీవో చేసిన కాపీ కూడా మా దగ్గర ఉంది. ఈ సప్తగిరి కాలంలో ఎక్కడ రిజిస్ట్రేషన్ కాలేదు. ఇంతకుముందు 23 రిజిస్ట్రేషన్ అయినాయి, దానికి ఆ 23 అనేది ఫేక్ సార్. అది ఆల్రెడీగా మనం కలెక్టర్ దృష్టికి నారాయణ గారు తీసుకుపోయాడు, అవి చెప్పాడు, ఇవన్నీ నిలిపేయమన్నాడు, సర్వేని పిలిచాడు, అడిగాడు. సార్ నేను ఎవరికి కావడం లేదు, పూర్తి జరిగిన రిజిస్ట్రేషన్ రద్దు చేయమన్నాడు, రద్దు చేయమన్నారు. కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ మొత్తం చెల్లదు సార్. ఇది విషయము. మనం కానీ నేరుగా విచారించిన దాన్ని బట్టి చూస్తే స్థానికులందరూ కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇప్పటివరకు జరిగిన దాన్ని వ్యతిరేకిస్తున్నారు. రద్దు చేసినట్టు ఎమ్మెల్యే గారు కూడా ప్రకటించినట్టు మనకు తెలియవస్తుంది. అయితే దీన్ని పెట్టుకునేసి కోర్టుకు వెళ్తాము అని చెప్పి దీన్ని దొంగ పట్టాలు తయారు చేసిన వాళ్ళు చెప్పుకొస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీగా వాళ్ళకి సర్వే రిపోర్ట్ లోనే ఉంది సార్, నా దగ్గర ఉంది సర్వే రిపోర్ట్ లో ఇది కోర్టుకు చెల్లదు అనేది కింద ఆల్రెడీ రాయబడింది సార్. అది అసలు విషయం. కాబట్టి ఇటువంటి తప్పుడు పద్ధతుల్లో చేసే వాళ్ళకి సంబంధించి తగిన గుణపాఠం ప్రభుత్వం చెప్తుందని చెప్పి ఆశిద్దాం. మీ కామన్ మ్యాన్ ఈ విషయాలంతా కూడా స్థానికులతో మాట్లాడినామని మీకు మొదటే చెప్పాను కదా. ఇక్కడ స్థానికులుగా ఉన్న మొదటి నుండి కాలనీ ఏర్పాటుకు సంబంధించి మహాగణపతి కాలనీ ప్రెసిడెంట్ గోపి గారు మనతో ఉన్నారు. ఇక్కడ వాస్తవాలు ఏందనేది 2 మాటలతో చెప్తారు. చెప్పండి సార్, ఏం జరుగుతోంది ఇక్కడ? నమస్కారం సార్. నమస్తే. ఈ ఫ్లాట్ వచ్చి వీళ్ళదే. వీళ్ళు ఫ్లాట్ ని పడదోచి వాళ్ళు కట్టేటప్పుడు నేనే వచ్చి ఆపాను. మీకు ఏముందియా, వాళ్ళు బాధపడతా ఉన్నారు, కాగితాలు ఏమని చూస్తే అన్ని ఇంత కట్టబెట్టుకున్నారు. అప్పుడు పంచాయతీలో ఉన్న అధికారులు గాని నాయకులు గాని పంచాయతీ నాయకులు గాని సృష్టించుకుని ఈ పన్ను గిన్ను అన్ని కాగితాలన్నీ సృష్టించుకుని ఎన్ఓసి గిన్నువసి మొత్తం చిల్లరేసి తెస్తారు సార్. ఎన్ఓసి అన్ని అట్టించి రెడీ చేసుకున్నారు. అంతా డబ్బు పెట్టి ఇక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే వ్యాపారం చేసే ప్రతి ఒక్క వ్యాపారికి తెలుసు, పక్కన ఉండే స్థానికులు అందరికి తెలుసు ఈ ఫ్లాట్ వీళ్ళదే. ఏమే దౌర్జన్యంగా ఆ రోజు కట్టి రాత్రి నైట్ మనుషులు పెట్టి దౌర్జన్యం చేసి కట్టినారు. తర్వాత కోర్టుకు పోయిన చెప్పి మేము గమనం కోర్టు ఉంది కాబట్టి అనేసి 100% భగవంతుని సచ్చిగా ఈ ఫ్లాట్ వీళ్ళదే. దీంట్లో ఏం మార్పు లేదు. ఇక్కడ కొంతమంది మా ఎమ్మెల్యే గారికి పార్టీకి చెడ్డ పేరు తెచ్చేదానికి ఇట్లా చేస్తున్నారు. తెలుగుదేశమే సార్. ఇంతకుముందు తెలుగుదేశం ఉన్నా, మళ్ళీ మారినా, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నాం. వాస్తవం అయితే ఇది మా ఎమ్మెల్యే గారు పేదవాళ్ళు ఎవరు పోయినా 100% సహాయం చేస్తున్నారు. వీళ్ళు దౌర్జన్యం చేసి ఇప్పుడు వచ్చి ఎమ్మెల్యే గారికి పార్టీకి చెడ్డ పేరు తెచ్చేందుకు వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళదే ఇప్పుడు భాస్కర్ ఆయన తెలుగుదేశం పార్టీ లీడర్, తెలుగుదేశమే. ఆయన తెలిసి చేసినాడు, తెలియక చేసినాడు తెలియదు కానీ మళ్ళీ వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేసేది వచ్చి ఇది పార్టీకి చెడ్డ పేరు. ఇది 100% వీళ్ళదే ఫ్లాట్. మా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్తాము. 100% వీళ్ళే కట్టుకోవాలి. మనం చూసాం కదా, ఇక్కడ స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మొత్తం దీన్ని దుర్మార్గంగా ఆక్రమించడానికి ప్రయత్నం చేశారు. అసలు ఇక్కడుండే తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ఎవరు సపోర్ట్ లేరు. కాబట్టి ఇది 100% పాళ్ళు జే మురళి వాళ్ళ కుటుంబంది అని చెప్పి చెప్పరావడం మనకు కనబడుతుంది. అందుకోసం ప్రభుత్వానికి పౌర సమాజం కూడా సపోర్ట్గా ఉంది. ఈ చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ కూడా వీళ్ళకి సపోర్ట్గానే ఉన్నారు. ఎందుకంటే దొంగల్ని ఎవరైనా కానీ అనుమతించరు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆ విధంగా ఉండడం చాలా సంతోషం. కాబట్టి మీరు కూడా సపోర్ట్ చేయండి.
కామెంట్ పెట్టండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అందరికీ ఈ విషయాన్ని వైరల్ చేయండి. ఎక్కడ చెడ్డ ఉన్నా కానీ దాన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. మీ కామన్ మ్యాన్ వాయిస్.